ఉపసంహరించుకోవాలి రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణను ఆపాలి కేంద్రాల ఏర్పాటు కల్పించాలి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలి ప్రజల ఇవ్వాలి దస్తావేజ్ లేఖర్లకు లైసెన్సులు టీటీపీ ఆపరేటర్ల జీవనోపాధిని వర్తిల్లాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి 396 జీవోను రద్దు చేయాలి 396 జీవోను రద్దు చేయాలి 396 జీవోను రద్దు చేయాలి 396 జీవోను ఉపసంహరించుకోవాలి రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణను ఓకే ఇబ్బంది పెడతారు. దస్తావేజ్ లేఖన చట్టంలో తీసుకొచ్చినటువంటి అన్ని అంశాలన్నీ ప్రచారం రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి మా సమస్యలు పరిష్కరించండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని మనం లైసెన్సులు దక్కించుకునే దానికి రాజశేఖర రెడ్డి గారు వేసినటువంటి కమిటీ అనివార్యంగా రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోవడంతో నిర్మించుకొని న్యాయపరమైనటువంటి విధంగా కోర్టులకు వెళ్ళి అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖర్ల సంక్షేమ సంఘం లైసెన్సుల పునరుద్ధరణ కోసం దస్తావేజ్ లేఖర్ల యొక్క జీవనోపాధిని దీన్ని నివారించాలి అంటే దస్తావేజ్ పైన అనేక అధ్యాయం చేసి ఈ శాఖలో సంబంధించినటువంటి దస్తావేజులు రద్దు చేసుకోవడం జరిగింది. గవర్నమెంట్ దీనివల్ల ఈ రాష్ట్రంలో పని అయితే చేయాలనో వాటన్నిటినీ కూడా ఆలోచన చేసుకుని ఉన్న అంశాలన్నింటినీ చదివి వాటిలో మనకు వచ్చేటువంటి నష్టాన్ని గుర్తించి పైలట్ ప్రాజెక్టు కింద మన దస్తావేజ్ లేఖర్ల సంక్షేమ సంఘం వెండర్లతో కలిగేటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులన్నింటినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట దస్తావేజ్ లేఖర్ల జీవనోపాధిని కాపాడాలని ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా కడప కలెక్టరేట్ వద్ద జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి దస్తావేజు లేఖర్లతో ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెల 23వ తేదీన జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ చేస్తూ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం ఆమోదించుకొని అది పత్రికల ద్వారా దస్తావేజ్ లేఖర్లు స్టాంపు వెండర్లు చూసిన తర్వాత ఆందోళన చెంది దస్తావేజ్ లేఖర్ల జీవనోపాధి పూర్తిగా కనుమరుగవుతూ ఉంది అని చెప్పని దాని గురించి ఆలోచన చేసుకొని నిర్ణయం చేసినటువంటి దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీ ఆందోళనకు పిలిపివ్వడం జరిగింది. ఆ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ ధర్నా చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేయడం అనేదే ఒక దుర్మార్గకరమైనటువంటి విధానం. రిజిస్ట్రేషన్ శాఖలో దాదాపుగా 150,000 మంది నిరుద్యోగులు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, ఎంఏ చదివిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసినటువంటి నిరుద్యోగులందరూ ఏ ఉద్యోగం రాక ఎక్కడ ఉపాధి లేక చివరకు రిజిస్ట్రేషన్ శాఖ పైన దస్తావేజులు రాసుకుంటూ జీవించేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గతంలోనే రిజిస్ట్రేషన్ శాఖ పైన ఓ శీతకన్ను వేసినటువంటి పరిస్థితి. 1995లోనే రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ చేస్తూ ఫార్మాట్ సిస్టాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని దస్తావేజు లేఖర్ల సంఘం వ్యతిరేకించి పోరాటం చేసి దాన్ని విజయం సాధించుకోవడం జరిగింది. అట్లాగే 2000లో దస్తావేజు లేఖర్ల లైసెన్సులు పునరుద్ధరించకుండా, లైసెన్సులు రెన్యువల్ చేయకుండా నిలిపివేయడం జరిగింది. దాని తర్వాత కూడా పెద్ద ఎత్తున 25 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా రిజిస్ట్రేషన్ శాఖ పైన, అందులో నివసిస్తున్నటువంటి జీవనోపాధి పొందుతున్నటువంటి లేఖర్ల పైన అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి.